ఏ దేశమైనా ముందుకెళ్ళాలంటే రోడ్లు, బ్రిడ్జిలు ఇవన్నీ చాలా కామన్ విషయాలు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం చదువు, విద్య. ఈ విద్య ఒకప్పుడు ధనికుల పిల్లలకు మాత్రమే చెందేది. వాళ్ళే చదువుకోగలిగారు. ధనికులు మరియు కుల వ్యవస్థ. కుల వ్యవస్థలో అగ్రవర్ణ కులాలు మాత్రమే చదువుకునే అర్హతగా భావించాడు. తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చినాయి. తర్వాత ఈ పేద విద్యార్థుల పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు పనులు, కూలి పనులకు వెళ్ళడం లేదా చిన్న వయసుల్లోనే ఏదో ఒక బాధ్యతలు మొయ్యాల్సి వచ్చేది. అది ఇప్పటికీ చూస్తున్నాం మనం ఊళ్ళలో. బట్ రాజ్యాంగం ఏం చెప్తుంది దీని గురించి? ఈ అసమానతలు, ఈ చదువుకున్న వాళ్ళు ఎక్కువ, ఈ డబ్బున్న వాళ్ళు ఎక్కువ, డబ్బు లేని వాళ్ళు తక్కువ, ఈ అసమానతలు పోవాలంటే ముందు ప్రైమరీగా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 21A. దీనికంటే ముందు ఆర్టికల్ 21లో కూడా దీని గురించి ప్రస్తావన ఉంటుంది. ఆర్టికల్ 21 తర్వాతే ఈ ఆర్టికల్ 21A అనేది వచ్చింది. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అంటే స్వతంత్రంగా, గౌరవంగా జీవించే హక్కు. ఈ గౌరవంగా జీవించాలంటే చదువు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఈ ఆర్టికల్ 21A చాలా సింపుల్గా చెప్పాలంటే ప్రైమరీగా ఆర్టికల్ 21A 6 నుంచి 16 ఏళ్లలోపు ఉన్న ప్రతి పిల్లవాడికి ఉచితంగా మరియు తప్పనిసరిగా చదువు ఇవ్వాలి అని ప్రభుత్వానికి ఒక బాధ్యత. సో ఇదే ఆర్టికల్ 21A. డబ్బు ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. అమ్మాయి అబ్బాయి అనేది ముఖ్యం కాదు. గ్రామ పట్టణం అనేది ముఖ్యం కాదు. ఎవరికైనా చదువు ఇవ్వాల్సిందే. ఇది ప్రభుత్వం దయ కాదు, ఇది పిల్లల హక్కు. గుర్తుపెట్టుకోండి. అసలు ఇంత కామన్ బేసిక్ విషయాన్ని హక్కుగా ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకంటే ఫీజులు ఎక్కువ. పిల్లల్ని పనిలో పెడితే ఓ 10 10 సంపాదించుకొని వస్తారు. మన సంపాదనకు వాళ్ళ సంపాదన కూడా తోడవుతుందని తల్లిదండ్రుల ఆలోచన కూడా. మరియు చదువు అనేది ఒక లగ్జరీ అయిపోయింది. సో అప్పుడే కోర్టులో ఇది అడిగింది, చదువు లేకుండా మనిషి బ్రతకగలడా అనేది కోర్టు నుంచి వచ్చిన క్వశ్చన్. సో కోర్టులో దీనికి సంబంధించిన కేసులు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ముందుగా మోహిని జైన్ కేసు. ఈ మోహిని జైన్ కేసు ఏంటంటే ప్రైవేట్ కాలేజ్లో ఈ మోహిని జైన్ అన్న ఆవిడ కర్ణాటక గవర్నమెంట్తో జరిగిన కేసు అన్నమాట. సో ఈ కేసులో ఏమైందంటే ఆవిడ ముందుగా ఒక కాలేజ్లో జాయిన్ అయింది. కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఫీజుల గురించి డిస్కషన్ జరిగింది. ఆమె ఆమె ర్యాంక్ మంచిది వచ్చింది. బట్ ఆమె ఆర్థిక పరిస్థితులు అంతగా సహకరించకపోవడం వల్ల ఈ కాలేజ్ ఏం చేసిందంటే పాటుగా పేమెంట్ చేయండి అని చెప్పి ముందుగా ఒప్పుకున్నారు. తర్వాత ఏమైంది? ఈ అమ్మాయి జాయిన్ అయిన తర్వాత పాటుగా పే చేస్తుంటే ఆ కాలేజ్ వాళ్ళ లాభం చూసుకుంటారు కదా. సో అందుకని ఏమైందంటే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయిని అడ్మిషన్ క్యాన్సిల్ చేసేసారు. ఎందుకంటే ఆ సీటు వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి అనమాట. సో అప్పుడు జరిగిన గొడవ ఏంటంటే ఈ అమ్మాయి అప్పుడు కోర్టును అప్రోచ్ అవ్వడం వల్ల కోర్టు ఏం చెప్పింది? ఈ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే చదువు లేకపోతే జీవించే హక్కే అర్థం లేదు అని సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్గా చెప్పింది. చదువు అనేది జీవించే హక్కులో భాగమే. అంటే ఆర్టికల్ 21లో కూడా ఇది భాగమే. ఇదే ఫస్ట్ టైం చదువుని హక్కుగా సుప్రీంకోర్టు చూడడం అనమాట. తర్వాత ఇది 1992లో కేసు, ఈ మోహిని జైన్ కేసు అనేది. తర్వాత ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన స్టేట్లో జరిగిన కేసు 1993. ఈ కేసులో ఏమైందంటే మరీ ముఖ్యంగా ఈ పైన చెప్పిన కేసులో అంటే మోహిని జైన్ కేసులో చదువు అనేది హక్కు అని చెప్పింది. బట్ ఏ చదువు? హైయర్ ఎడ్యుకేషనా, ప్రైమరీ ఎడ్యుకేషనా, ఏ వయసు పిల్లలకి? ఖచ్చితంగా. ఎందుకంటే మనకి మళ్ళీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అని ఉంటాయి. వాటిల్లో చదువుకునే హక్కు, చదువు చెప్పే బాధ్యత ప్రభుత్వానిది అని ఉంది. సో దాని ప్రకారం ఏ స్కూల్ నుంచి అంటే కేజీ నుంచి పీజీ దాకా ఎవరినైనా చదివించే
హక్కు కాబట్టి చదివించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సో ఇది అన్ని వేళలా సాధ్యమయ్యే పని కాదు. సో ఈ సెకండ్ కేసు ఉన్నికృష్ణన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 14 ఏళ్ళ వరకు చదువు ఇవ్వడం మాత్రమే ప్రభుత్వం బాధ్యత. చదువు అనేది బిజినెస్ కాదు. క్యాపిటేషన్ ఫీజులు తప్పు. అంటే ఫీజులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచడం అలాంటివి జరగడం తప్పు. అందుకే దీన్ని పర్మనెంట్గా అప్పుడు దాకా రాజ్యాంగంలో జస్ట్ మెన్షన్ చేసింది, కానీ రాజ్యాంగంలో పర్టికులర్గా ఇది మెన్షన్ చేసి లేదు. సో అప్పుడు ఏం చేశారు, దాని తర్వాత ఏమైందంటే 2002లో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 21A, ఆర్టికల్ 21A. ఇది ఆఫ్ ద టాపిక్. మీరు ఎప్పుడైనా ఆర్టికల్ చూసినప్పుడు ఆర్టికల్స్ స్మాల్ ఏ 21 స్మాల్ ఏ 21 A ఇలా ఉంటాయి. 21 స్మాల్ ఏ లేదనుకోండి, బట్ 21 స్మాల్ ఏ 21 A అని ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ ఏంటంటే స్మాల్ ఏ అని ఉంటే ఒరిజినల్ రాజ్యాంగంలో ఉందని, క్యాపిటల్ ఏ అని ఉంటే కొత్తగా చేర్చబడిందని. సో ఆర్టికల్ 21A అనేది కొత్తగా రాజ్యాంగంలో చేర్చబడింది. అంటే ఇప్పటి నుంచి చదువు అనేది కేవలం పాలసీ కాదు, అదొక రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దీన్ని ఆర్టికల్ కింద చేయడం మొదలెట్టారు. సో దీని తర్వాత ఈ 2002 ఆర్టికల్ చేర్చిన తర్వాత ఆర్టీఏ యాక్ట్ 2009 విద్యా హక్కు చట్టం కింద చేయాల్సి వచ్చింది. సో ఈ ఆర్టికల్ 21Aని అమల్లో పెట్టడానికి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీఈ 2009 తీసుకొచ్చారు. ఇదేం చెప్తుందంటే స్కూల్కి ఫీజులు వద్దు, పిల్లలను ఫెయిల్ చేయకూడదు, కొట్టడం భయపెట్టడం నిషేధం, ప్రైవేట్ స్కూల్స్లో 25% సీట్లు పేద పిల్లలకు, డ్రాప్ అవుట్స్ ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి పిల్లవాడు స్కూల్లో చదువుకోవాలి. ఇవి బేసిక్గా ఆర్టికల్లో ఉన్నాయి. తర్వాత ఇందులో చాలా మార్పులు వచ్చినాయి అనుకోండి, అది వేరే విషయం. ఈ ఆర్టికల్ 21Aకి సపోర్ట్ చేసే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 21 బేసిక్గా జీవించే హక్కు. సో ఇది చదువు, అవగాహన, అవకాశాల గురించి చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 14 సమానత్వం అంటే ఈక్వాలిటీ. సో రిచ్ పూర్ ఈ గ్యాప్స్ ఉన్నాయి చూసారా, సో ఇవి ఎడ్యుకేషన్లో తీసుకురాకూడదని. అండ్ ఆర్టికల్ 15లో లేడీస్కి రక్షణ మరియు SC ST OBC పిల్లలకు అవకాశాలు, ఇవన్నీ ఈ ఆర్టికల్ని ఏదైతే ఆర్టికల్ 21A అయితే ఉన్నాయో దీన్ని సపోర్ట్ చేస్తాయి. చదువు ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా సోషల్ జస్టిస్ అనమాట. సోషల్ జస్టిస్ అనేది పార్ట్ ఆఫ్ ప్రియంబుల్. సో అండ్ ఆల్సో మన DPSP. సో దీన్ని అనమాట. ఆర్టికల్ 39F కూడా పిల్లలు. ఈ ఆర్టికల్ 39F మనకి DPSPలో వస్తుంది, అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ప్రభుత్వాన్ని ఎలా నడపాలని ఒక గైడ్ లాంటిది ఇది DPSP అంటే. సో ఇందులో ఈ 39F ఏం చెప్తుందంటే పిల్లలు సురక్షితంగా ఎదగాలి, పనిలో కాకుండా స్కూల్లో ఎక్కువ ఉండాలి, గౌరవంగా జీవించాలి. ఇవన్నీ చదువుతోటే సాధ్యం. మరి ఆర్టికల్ 45 6 ఏళ్లలోపు పిల్లలకు మనకైతే అంగన్వాడీలు, ప్రీ స్కూల్ అండ్ వీళ్ళకి ఫుడ్ కూడా, వీళ్ళ పోషణ బాధ్యతలు కూడా గవర్నమెంటే తీసుకోవాలి అనేది ఈ ఆర్టికల్ 45 అన్నమాట. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే చదువు అంటే కేవలం పుస్తకాలే కాదు. చదువుకోవడం వల్ల బాల కార్మిక వ్యవస్థ అనేది బ్రేక్ అవుతుంది. బాల్య వివాహాలకు ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, ఈ మహారాష్ట్రలో చాలా ఏరియాస్లో ఇంకా ఈ 18 years లోపు ఆడపిల్లలకి పెళ్ళి అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. మహారాష్ట్రలోని, మన ఆంధ్రాలో కూడా ఎక్కువగా జరుగుతుంది, తెలంగాణలో కూడా చాలా ఎక్కువగానే ఉంది. బట్ నేను ఈ మధ్య మహారాష్ట్రలో ప్రయాణిస్తూ నేను మహారాష్ట్రలో చూశాను, నా కళ్ళతో చూశాను. అండ్ అక్కడ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్కి మెయిల్ కూడా పెట్టాను నేను, ఇలా పర్టికులర్ ఏరియాలో జరుగుతుంది అని. దాని నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, బట్ రెస్పాన్స్ అయితే బాగుంటుంది. సో ఇది చెక్ అవ్వాలంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మంచిది, ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మంచిది కాదు, ఇవన్నీ చదువు ద్వారానే తెలుస్తుంది. అండ్ ఆబ్వియస్గా మన ఎడ్యుకేషన్ రేట్ ఇది పెరగాలి, అండ్ గుడ్ గవర్నెన్స్ కూడా దానికి దోహదపడుతుంది. సో ఒక పుల్లవాడి చేతిలో పనిముట్టు పెడితే మన భవిష్యత్తు బలహీనం అవుతుంది, అంతే కదా. ఒక పుస్తకం పెడితే దేశం బలపడుతుంది. అది ఏ పుస్తకం పెడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే పుస్తకాల్లో కూడా దారి మళ్లించే పుస్తకాలు ఉన్నాయి. సో ఫైనల్గా విద్యా హక్కు గురించి అందరూ తెలుసుకోండి, పాటించండి, రక్షించండి. జై హింద్.